మా తండ్రి మీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రమయ్యా. అల్ఫామైన మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం. నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్తుతిగానముల చేత స్తుతింపబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా ప్రభువా మీకే స్తోత్రం. గొప్ప దేవా మీకే స్తోత్రం అయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, ఆరాధన యోగ్యుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం అయ్యా, అత్యంత ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రం, దయగల దేవా మీకే స్తోత్రం అయ్యా, నిజ దేవుడా మీకే స్తోత్రం అయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా ఆమేన్. అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. మా కొరకు విమోచన దయచేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మీకే స్తోత్రం. కృపతో రక్షించిన మా దేవా మీకే స్తోత్రమయ్యా. అత్యంత ప్రేమ స్వరూపివి మీకే స్తోత్రమయ్యా. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడా మీకే స్తోత్రం. అత్యున్నతుడా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఈ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ పరిశుద్ధ దినం రోజునైనా తండ్రి, రెండవ ఆరాధనలో ఇటు రీతిగా మేమందరము కూడుకొని నిన్ను ప్రార్థించి కీర్తించి నిన్ను ఆరాధించే ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు. వాక్య ధ్యానంలో మీరు తోడే ఉండి నడిపించండి. మీ మాటల ద్వారా మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి కీర్తనలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. పిల్లలందరూ ముందుకొచ్చి కూర్చోవాలి. వస్తే ముందుకొచ్చి కూర్చోవాలి, లేదంటే వెనక్కి వెళ్ళిపోవటం. ఇంకా రండి, అందరు ముందుకు రండి. కూర్చుని వద్దు, రండి. దా ముందుకు రా. అమ్మా నీ పేరేం పేరమ్మా? సింధురానా బొందురానా? ఎరగొట్టారు, అది రేపు షర్ట్ ఎరగొట్టారు. రేపు కృష్ణ బాబు నీ గోలా నెంబర్ 1 అవార్డు ఇవ్వాలరా? దా దా కూర్చుంటూ కూర్చో, లేకపోతే ఇంటికి పోయి గొల్లాడు అటు ఇటు. నేనే పక్కన దానికి టైం కూడా దగ్గర పడింది అంతే. ఫోన్ వచ్చిన పరిస్థితి. ఏదో మీ పూట పాట కూడా పాడలేదు, అంత బిజీగా ఉన్నాము బయట. బాగాలేదు, ఎందుకంటే రెస్ట్ ఇచ్చాను. సిరికాయలు తిని వాంతులు తెచ్చుకుంటుందండి, చెప్పలేదు ఇంకా. ఆ కీర్తనలు 105వ కీర్తన మొదటి వచనం నుంచి 10 వచనాల దాకా మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. కృష్ణ లేకు పైకి, కారు జేబులు పెట్టుకో, కాసేపు జేబులు పెట్టుకో, కాసేపు కారు ఇచ్చి నేను పెట్టుకుంటాను. 105వ కీర్తన తీశారు అందరూ. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అల్లరి చేయకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండాలి. బా నుంచో మెలకుండా కూర్చో, నువ్వు కూడా నుంచో ఉన్నా, లేకపోతే ఇంటికి పోయి మంచి నీళ్ళు తాగినప్పుడు. 105వ కీర్తన చదువుకున్నామండి అందరూ. 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములను ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకుని, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను. ఆ కొద్ది మంది ఆ దేశమందు
పరదేశులై ఉండగను కొలవబడిన సాక్ష్యముగా కనాను దేశము మిగిచెదరని ఆయన సెలవించెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. అందరం కూర్చున్నామండి. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవునికే కలుగును గాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు మరియు ఈ పరిశుద్ధ దినపు 2వ ఆరాధనలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలు అయిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. ఇతను ఎందుకని ముందుకు వచ్చాడు? కనపట్లేదు, అక్కడ కూర్చోయాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా? యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా. ఈరోజు వాక్యపు వర్తమానము, నీ గృహము లేకపోతే నీ ఇల్లు ఎలా ఉండాలి? ఈ మాట జ్ఞాపకం రాగానే మనకి వెంటనే ఏం గుర్తొచ్చింది చెప్పండి ఒకసారి. మన కుటుంబం ఎలా ఉండాలి, మన గృహం ఎలాగా ఉండాలి. ఈ గృహాలు కుటుంబాలు అనగానే వెంటనే క్రిస్మస్ పండుగ గుర్తొచ్చింది అన్నా కదా. ఎందుకంటే అప్పుడే మనకు గుర్తొచ్చింది కుటుంబాన్ని శుభ్రం అంటే గృహాన్ని శుభ్రం చేసుకోవటం, రంగులు వేయటం, లేకపోతే వేరే వేరే ఉన్నటువంటి పరిస్థితులు పనులు చేయటం అనేది మనం చూస్తూ ఉంటామండి. గృహం అందంగా ఉండాలంటే ఎంతో బాహ్య అలంకారం చేయాలి, అంతేనా కదా. ఈ లోకంలో ఉన్నటువంటి గృహం విషయంలో మనం ఎంత ఆలోచన కలిగి ఉంటామో, ఆ ఇంటికి పెయింట్ వేయాలంటే ఏం పెయింట్ వేయాలని సెలెక్ట్ చేస్తాం. ఇక మొక్కు పెట్టాలా లేదని ఆలోచన. ఇక ఇంటికి సంబంధించి ఎంత ఖర్చు అయితే పెడతామో అంత ఖర్చు పెడుతూనే ఉంటాం. ఇదిగో ఇది పెట్టేంతవరకు ఆపుదామని ఆలోచన అనేది ఉండదండి. అంటే గృహం అందంగా ఉండాలంటే ఎంతో బాహ్య అలంకారాలు, అంతరంగ అలంకారం చేస్తామే. అలాగే మానవ జీవితం అనే గృహం, నీ ఇల్లు అందంగా అన్యోన్యంగా వర్ధిల్లాలంటే మన గృహాలు ఎలా ఉండాలి ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి చూద్దామండి. ఎలా ఉండాలి మన గృహాలు? క్లీన్గా, నీట్గా, ఎటువంటి అపరిశుద్ధత మనలో లేకుండా పరిశుద్ధమైనటువంటి బ్రతుకు బ్రతికే వాళ్ళంగా ఉండాలి. అందుకని నీ గృహము, నీ ఇల్లు ఎలా ఉండాలన్నది పరిశుద్ధాత్ముడు ఈ దినాన మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. అయితే బైబిల్ చూసినటువంటి మాట, మొదటిగా మీరు దేవుని ఇంటి వారై ఉన్నారన్నది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదండి. మీరు ఎప్పుడైనా గమనించగలిగితే, ఎవరైనా చనిపోయిన తర్వాత మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చనిపోయాడు ఈ వ్యక్తి లేదా మరణించాడు ఈ వ్యక్తి అన్నది ఎలా గుర్తిస్తారంటే, అతనిలో ఉన్నటువంటి ఆత్మ అతన్ని విడిచిపోయిందండి. దేవుడిచ్చినటువంటి ఆత్మ అతన్ని విడిచి ఎప్పుడైతే పోయిందో ఆ దినమున తన శరీరమై లోకంలో ఉన్నప్పటికీ మనిషిగా తను బ్రతికి ఉండలేదు. అంటే ఈ శరీరము ఈ ఆత్మ రెండు వేరన్నది మనం నిత్యము జ్ఞాపకము చేసుకునే వారంగా ఉండాలి. చాలా మంది చేసే తప్పు విధానం ఏంటంటే, ఈ శరీరమే ముఖ్యం, ఈ శరీరమే ఆలోచన, ఈ శరీర సంబంధమైనటువంటి విషయంలోనే నేను బలపడాలని అనుకుంటా ఉంటాను. కానీ శరీరంలో ఆత్మ విషయంలో నీవు బలవంతుడు కావాలి. నీ శరీరంలో నీ ఆత్మ విషయంలో నీవు బలవంతుడు అయితే నీ శరీరాన్ని నీవు జయించగలవు. హల్లెలూయా. నేను అంటాను, నీవు ఆత్మ విషయంలో బలపడుతున్నావా, శరీర విషయంలో బలపడుతున్నావా అంటే
చాలా మంది చెప్పే మాట ఏంటంటే, చాలా మంచి మాట, నేను ఆత్మ విషయంలో బలపడుతున్నానండి. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఆత్మ విషయమై ఎన్ని మార్లు ఉపవాసం ఉంటున్నావు? అదేందయ్యా, ఎప్పుడు మా పాస్టర్ గారు చెప్పలేదు ఉపవాసం ఉండమని అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారండి. ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఇదిగో కుటుంబాల్లో శోధన, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, ఇంకా ఎప్పుడు ఈ ఇబ్బందులు, ఎప్పుడు ఈ శోధనలు ఉంటాయని మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదండి. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను బట్టి నీవు ఉపవసించి ప్రార్థన చేయగలిగితే మీరు దేవుని ఇంటి వారై ఉన్నదనే ఆలోచన దేవుడు మీకు దయచేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి మాట చూద్దామండి. ఈరోజు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. అందులో మొదటి మాట, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి తెలియపరుస్తున్నాడు, మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులై ఉండకూడదు, పరిశుద్ధులతో ఏక పట్టణమందును ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారండి. ఎప్పుడైనా మీరు గమనించారండి, మనం దేవుని ఇంటి వారమై ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకున్నారా? ఏమండి, మనం దేవుని ఇంటి వారమై ఉన్నాం. మన ఇల్లు ఇది కాదు, ఇది శాసనం కాదు. మన ఇల్లు ఆయన మన కొరకు నిర్మించినటువంటి పరలోక రాజ్యమే మన ఇల్లు, అదే మన పట్టణం. ఇదిగో దేవుని పట్టణమై ఉన్నటువంటి మనము దేవుని పట్టణంలో మనం చేర్చబడాలంటే మొదటిగా మీరు దేవుని ఇంటి వారై ఉన్నారన్నది జ్ఞాపకము చేసుకోవాలండి. ఈ లోకంలో బ్రతికేంతసేపు అదేందో కానీ ఈ లోకంలో బ్రతికేంతసేపు పరలోక రాజ్యం గుర్తుకురాదు మనం. అవునా కదమ్మా? ఒకసారి మీరు ఇమాజినేషన్ చేయండి, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అన్నది ప్రకటన గ్రంథం చదువుతూ ఉండండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మీకు జ్ఞాపకం అవ్వాలంటే ఈ యుగము రాబోయే యుగము, ఈ 2 యుగాల గురించి మీకు ఆలోచన రావాలండి. దేవుని కృపను బట్టి ఈ ముందు రోజుల్లో ఈరోజు ఈ యుగం అంటే ఏంది, రాబో యుగం అంటే ఏంది అన్నది దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఆలోచన కలిగి ఉంటాను. హల్లెలూయా. అయితే మీరు దేవుని ఇంటి వారై ఉన్నారన్నది ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? మనం దేవునికి నచ్చినట్లుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు, అంతేనే కదా? దేవుడు ఏం చెప్పాడు? ఆనాడు ఆదామును మొదలుకొని హవ్వను మొదలుకొని ఆదామును బట్టి, తన బిడ్డలను బట్టి, తన వంశమును బట్టి, ఇశ్రాయేలును బట్టి, యాకోబు తరాలను బట్టి, ఇప్పటి వరకు ఉన్నటువంటి నోవాహు యొక్క తరమును బట్టి దేవుడు ఏం చెబుతున్నాడు? ఇదిగో నా బిడ్డలు మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, యథార్థత కలిగి ఉండండి, నీతి కలిగి ఉండండి. మీరు దేవుని వాక్యమై దేవుని వాక్యం కొరకు జీవించేటువంటి ఆ విశ్వాసం, ఆ నీతి, ఆ యథార్థత మీలో కనపరచబడేటువంటి స్థితి కలిగి ఉండండి. ఎందుకంటే అదే నాకు ఇష్టమై ఉన్నది, అదే నేను మీ మధ్య కోరుకొనిచున్నానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. అనేకమైన గ్రంథాల్లో మనం చూస్తే ఇదే కనపడుతూ ఉన్నది. అయితే మీరు దేవుని ఇంటి వారై ఉన్నారన్నది మనం నిత్యము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. నా 105 కీర్తనలో ఏం జ్ఞాపకం చేసుకున్నా? దేవుడు అద్భుత కార్యాలు చేశాడన్నది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ 105 కీర్తన ఉన్నటువంటి మాటలు కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అసలు మన పక్షాన దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు అన్నది మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుందండి. అవునా కదా? పొద్దున్న చెప్పిన రీతిగానే ఒకసారి మనం ఊహొచ్చిన కాడి నుంచి దేవుడు ఏ కార్యం చేశాడు మన పక్షాన చూసుకుంటే చాలా కార్యాలు దేవుడు మన పక్షాన్ని చేశాడండి. హల్లెలూయా. కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అన్నది మనం ప్రశ్నించుకోవాలండి, పరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రియులారా, బైబిల్ చదువుతున్నటువంటి మాట, నీ గృహము, నీ ఇల్లు ఎలాగైతే అందంగా ఉండాలనుకుంటున్నావో నీ దేహము కూడా, నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి నీ హృదయాన్ని కూడా నీవు అందముగా ఉంచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. హృదయము మోసము గలది, బహు వ్యాధి గలది. హృదయం ఏదైతే తలస్తామో అది చేయాలని మనని హృదయము ఆ యొక్క శరీరము ప్రేరేపిస్తూ ఉంటుందండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే
మన హృదయంలో ఏదైతే మనం అనుకుంటామో అది బ్రెయిన్కి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఏదైతే చేయాలనుకుంటుందో అది శరీరం చేత చేయించడానికి ఆలోచన కలిగి ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి, మీరు మీ ఇంటి వారై ఉన్నారా, దేవుని ఇంటి వారై ఉన్నారా? మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇంటి వారైనటువంటి మీరు కోపపడకూడదు, అలా కదా? దేవుని ఇంటి వారమైనటువంటి మనము కోపపడవచ్చా? దేవుని ఇంటి వారమైనటువంటి మనము అనేక మంది మీద ద్వేషం ఉండొచ్చా? దేవుని ఇంటి వారమైనటువంటి మనము ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కనపరచాలా, కనపరచకూడదా? కనపరచాలి. అదేంది ఇప్పుడంతా డిఫరెంట్, ఇప్పుడంతా రివర్స్. ఏది? దేవుని ఇంటి వారైనటువంటి మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండలేము. శత్రువును ప్రేమించడం తర్వాత సంగతి. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని మనం ప్రేమించలేమండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకు హెల్ప్ చేసిన వారిని కూడా మనం సహాయంగా చేయటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు చెబుతా మాట, చెప్పే మాట, ఆ సేవకుల మీటింగ్లో కూడా చెప్పే మాట ఏంటంటే, మనుషులు మంచివే కానీ వారి మనస్సులు మంచివి కావు. అందుకని ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినాన్ని రెండవ ఆదివారం నీ ఇంటిలో ఏముండాలంటే నిత్యము దేవుని యొక్క ప్రార్థన ధూపం నీ కుటుంబంలో ఉండాలండి. అందుకని యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. ఎందుకు సేవిస్తానన్నాడు తెలుసా? ఇదిగో ఈ లోకమంతా కూడా శాశ్వతమైనది కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లోకం గ్యారెంటీకి ఎలా ఉంటుందని ఎవరు చెప్పగలరా? చెప్పలేరు. ఇంకా దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అనేది మనం చూడగలిగితే, రవి లైట్ అయ్యమ్మ కొద్దిగా పర్లేదు, ఎన్నో కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తూనే ఉన్నాడు. ఎన్నో కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తున్నప్పటికీ మనం నిత్యము దేవుని యొక్క జ్ఞాపకములో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క ప్రేమలో ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నామంటే దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకము చేసుకోలేకపోతున్నామండి. దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకము చేసుకోలేకపోతున్నాం. దేవుడు ఈ మధ్యకాలంలో ఏం చేశాడు మన పక్షాన? చెప్పండి. రైట్, వెరీ గుడ్ అమ్మా. కరోనా టైంలో దేవుడు కాపాడాడండి, అది గొప్ప కార్యం అండి. ఇంకేం చేశాడు? నువ్వు శోధనలో ఉన్నప్పుడు, వెరీ గుడ్ అమ్మా, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అపజయం నీ మీదకి సింహం వల్లే వచ్చినప్పుడు దేవుడు నీ పక్షాన గర్జించు సింహం వల్లే అపవాదిని తరిమి కొట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ప్రతినిత్యము మన యొక్క ఆ శరీర విషయంలో ఎంత ఆలోచన కలిగి ఉంటామో దేవుని కొరకు కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి. ఇక స్త్రీల విషయానికి వస్తూ ఉంటే, ఇక అందం అలంకారం అండి. అందం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. పొద్దున పూట ఫేషియల్, మధ్యాహ్నం పూట ఫేషియల్, సాయంత్రం పూట ఫేషియల్. ఇది మనకి ఎంతవరకు కావాలో అంతవరకే ఉండాలి, కానీ అంతకు మించి ఏమి ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు ఎక్కువ తయారైపోయారండి. ఏంది? బ్యూటీ పార్లర్. అందుకని మీరు ఏదన్నా ఊరిపోయి చూడండి, మెడికల్ షాప్ ఉందో లేదో కానీ బ్యూటీ పార్లర్ తప్పకుండా ఉండిద్ది. వందనాలయ్యా. లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యాలు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి దేవ సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయో లేవో కానీ లోక సంబంధమైన కార్యాలు అనేకమైనవి కనపడతా ఉంటాయి. నేను దారిలో పోతా ఉన్నప్పుడు ఒకరోజు ఒక దారిలో ఎక్కువగా నాకేం కనపడతాయని పరిశీలన చేస్తూ ఉన్నా. ఒక పట్టణంలో, ఒక ఊరిలో చూస్తూ ఉంటే రమారమి మా వైన్ షాపులు ఒక 17 దాకా కనపడ్డాయి. ఒక రోడ్డు నుంచి చివరి నుంచి ఒక రోడ్డు చివరి దాకా. ఇంకా తర్వాత ఏం కనపడుతున్నాయని చూస్తే మెడికల్ షాపులు కనపడతా ఉన్నాయి. ఇక తర్వాత ఏం కనపడుతున్నాయని చూస్తూ ఉంటే సెలూన్ షాపులు కనపడతా ఉన్నాయండి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, మద్యం తాగితే ఏమైంది? అనారోగ్యం వచ్చింది. అప్పుడు డాక్టర్ కావాలి, అవునా కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి స్కిన్ ప్రాబ్లం ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే బ్యూటీ పార్లర్కి వెళ్ళి లేకపోతే వేరే ఆలోచనలు చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉంటామండి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు నీ దేహమై ఉన్నాడు కదా, దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఏమండి? దేవుడు మన దేహమై ఉన్నాడు. నీ దేహములోనే నీ దేవుడు ఉన్నాడు. నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది కనుక ప్రభు సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేస్తున్నామా? ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? ఈ చేతులతో ప్రభు నామాన్ని చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ మహిమపరుస్తున్నామా? ఏమండి? ఇంకా ఈ కాళ్ళతో ప్రభు సన్నిధికి వెళ్ళటానికి, ప్రభు పరిచయం చేయడానికి, ప్రభుతో పాలివారిగా మనం ఉండటానికి మన పాదములతో కలిసి అంటే మన యొక్క నడవడిక సిద్ధపాటు కలిగి ఉంటున్నామా?
ఇక మన నోటితో దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వస్తున్నాయా? నీకు ఇష్టమైన మాటలు వస్తున్నాయా? ఏమండి, ఈ దేహము దేవుని ఆలయమైనప్పుడు మనకిష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ దేహంలో దేవుడు ఉంటాడా? నీ శరీరంలో దేవుడు ఉంటాడా? ఉండడు. కానీ మనం దేవుని యొక్క ఆలమై ఉన్నప్పటికీ అపవాది నీ నోటిని జయిస్తాడండి. అపవాది నీ నాలుకని తనకిష్టమైన రీతిగా మారుస్తాడు. అందుకనే ఆ వాక్యం తెలియపరుస్తాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటలు, ఈ నాలుక అగ్నిలోనికి అగ్ని గంధకాలోనికి నేను నడిపించింది. ఈ నాలుక నీతో ఉన్నటువంటి మంచి వారిని చెడు చేస్తుంది. ఈ నాలుక నీకు అన్నీ కూడా శాపము సంబంధించినటువంటి మాటలు బోలెడు సిద్ధపరిచి ఉంటుందండి. నేను అంటున్నాను, గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా మన నోటితో ఒక్క కాని మాట కూడా మాట్లాడనటువంటి స్థితులు ఉన్నాయా? లేవు. కానీ మనం ఏం మాట్లాడాలి? అందరికీ ఆశీర్వదించే మాటలే మాట్లాడాలి. దీవెనకరమైన మాటలే మాట్లాడాలి. ప్రభువు నేర్పించిన మాటలే మాట్లాడాలి. దైవ జ్ఞానంతో నింపబడిన మాటలే మాట్లాడాలి. కానీ ఎందుకు రివర్స్లో మాట్లాడుతున్నాం? మనం మరిచిపోతున్నామండి. ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మనము మరిచిపోతూ ఉన్నాం. అందుకనే మన కుటుంబాల్లో ఈ శోధనలు, వేదనలు, సమస్యలండి. ఒకసారి మీరు మౌనంగా ఉన్నప్పుడు, ఏకంగా ఉన్నప్పుడు, కొంత సమయం మీకు ఏర్పాటు ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. నా పుట్టుక యొక్క ఉద్దేశం ఏందన్నది ఆలోచన చేయండి. దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, అంటే బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఒకసారి నేను అదే చేశా. ప్రభువా, ఈ జన్మ అయితే నువ్వు నాకు ఇచ్చావు, కానీ నేను ఈ బ్రతుకును బట్టి ఏం చేయాలి ప్రభా అని ఆలోచన చేస్తా ఉంటే, అసలు నా పుట్టుకేంది, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, ఇప్పుడు నా స్థితి ఏంది అనుకుంటా ఉంటే, దేవుడు చేసిన కార్యాలు చూస్తూ ఉంటేనే అసలు ఒక చెప్పలేనటువంటి ఆనందము, సంతోషము, సమాధానాన్ని నా వ్యక్తిగతంగా నేను అనుభవించున్నానండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీ గృహాల్లో ఏముండాలంటే, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు కనుక మీ కుటుంబాల్లో దేవునికి ఇష్టమైన భక్తి ఉండాలండి. దేవునికి ఇష్టమైన భక్తి ఉండాలి. రెండవ మాట మనం చూస్తే, ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడాలి. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, దేవుని ఇల్లంతటలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉండెను. హల్లెలూయా. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉన్నవాడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారండి. హల్లెలూయా. అందుకని 2వ వచనంలో నేను చదువుతాను చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకస్తుడిగా ఉండెను. ఇంకా 1వ వచనం మనం చూస్తే, ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఓర్పు పొందిన దానికి అపోస్తలులను ప్రధానకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇప్పుడు నేను అంటాను, ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడాలంటే అది యేసు క్రీస్తు ప్రభు వారి చేత కట్టబడాలండి. హల్లెలూయా. దేవుని చేత కట్టబడిన ఇల్లు స్థిరపరచబడింది. దేవుని చేత కట్టబడిన ఇల్లు ఎన్ని తుఫాన్లు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అపవాది క్రియలు మన మీదకి వచ్చినా మనం కదల్చబడకుండా నిమ్మలముగా, నిబ్బరముగా, నిటారుగా మన కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబాలు దేవుని చే కట్టబడితే పునాది రాయి మీద కట్టబడిన ఇల్లుగా ఉంటుంది. మన కుటుంబాలు మనకిష్టమైన రీతిగా కట్టబడితే ఇసుక మీద కట్టబడిన ఇల్లుగా ఉంటాయండి. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మన ఇల్లు ఒకరి చేత కట్టబడాలి. అంటే దేవుని చేత కట్టబడే కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలండి. ఇప్పుడు నేను అంటాను, మన కుటుంబాల్లో ఏముంటున్నాయి? మన కుటుంబాల్లో ఏమున్నా లేకపోయినా ముందు టీవీ ఉండాలి. అయ్యా ఏందా చెప్పు, ఏముంటున్నాయి? శోధన. నువ్వు వెరీ గుడ్ అమ్మా, రెడీగా ఉంటావు. అప్డేట్ వర్షన్ లాగా ఫోన్లో కూడా మనం వాడుతూ ఉంటే అప్డేట్ చేసుకోమని వర్షన్ వచ్చిందండి. యాప్లో వచ్చినప్పుడు అప్డేట్ చేసామనుకో, కొత్తగా కూడా ఇంకొక బంపర్ ఆఫర్ వచ్చి ఒక గీత వచ్చింది. అంటే మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబముగా ఉంటే
ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఉపద్రవాలు మనకి మీదకి వచ్చినా మన కుటుంబం చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది కనుక సమస్త విధమైనటువంటి బంధకాలు దేవుడు విడిపిస్తాడండి. హల్లెలూయా. అంతే. ఈ ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగుదల కలిగి ఉండకూడదు. మనం ఏం చేయాలంటే నీ ఇంటికి అధిపతి అయిన నీ దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని నామాన్ని కొనియాడాలి. ప్రభువా, ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ నింద వచ్చింది, ఈ వేదన వచ్చింది, ఈ శోధన వచ్చింది, నీవే నా పక్షాన ఉండు, నీ మీద నా భారం మోపుతున్నానని ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాల్లో మీకున్న బంధకాలు నా ప్రభు తొలగిస్తాడండి. హల్లెలూయా. ఇక మూడో పాయింట్ మనం చూస్తూ ఉంటే ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఒక్క నిమిషం 13 వచ్చిన చదువుతారా? యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చిందండి. ఇప్పుడు మన కుటుంబాలు యోగ్యమైనవిగా ఉండాలా లేదా? మన కుటుంబాలు యోగ్యమైనవిగా ఉండాలంటే మన కుటుంబాల్లో ప్రప్రథముగా దేవునికి స్థానం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. వివాహాలు జరుపుకుంటూ ఉంటే లోకానికి స్థానం ఇస్తూ ఉంటారు, ఫంక్షన్లు జరుగుతూ ఉంటే డీజేలకి స్థానం ఇస్తూ ఉంటారు. ఏమంటే ఏదైనా ఆర్భాటాలు హంగులు ఉన్నాయంటే ఎప్పుడెప్పుడు ఎగురుదామా, ఎప్పుడెప్పుడు ఏం చేద్దామని ఆలోచన కలిగి ఉంటారే. దేవునికి స్థానం ఎప్పుడు ఇస్తున్నారు? దేవునికి స్థానం ఇచ్చే స్థితిగా మనం ఎప్పుడు ఉంటున్నామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకనే ప్రియులారా, దేవుడు మాట్లాడే ప్రతి మాటలో ఎంతో అర్థంతో కూడిన మాటలు లిమితమై ఉంటాయండి. ఇదిగో ఇంతవరకు నీ కుటుంబం ఏ రీతిగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియా సహోదరులారా. ఇదిగో నీ కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబముగా ఉంటే ఈ కుటుంబాల్లో ఉండే శ్రమలు మునుముందు రోజుల్లో ఉండకపోవచ్చు, కుటుంబాల్లో ఉన్నటువంటి నిందలు మునుముందు రోజుల్లో ఉండకపోవచ్చు. ఇదిగో ఈ కుటుంబాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే కుటుంబముగా, దేవుని నామాన్ని కొనియాడే కుటుంబముగా, దేవుని నామాన్ని మహిమపరిచే కుటుంబంగా మనం ఉండాలి. అందుకని మూడో మాట, ఇల్లు యోగ్యమైనదై ఉండాలండి. హల్లెలూయా. ఇల్లు యోగ్యమైనదంటే మన కుటుంబాన్ని ప్రతిరోజు శుభ్రం చేస్తామా చేయవా? ఏమా శుభ్రం చేస్తామా చేయవా? పొద్దున్న లేవగానే ఇంతకుముందు వెనకటి రోజుల్లో అయితే చక్కగా పేడ కలిపి కల్యాపులు చల్లి రకరకాలుగా మంచి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ కసుగొట్టడానికి కూడా మిషన్లు వచ్చేసినాయి. స్విచ్ నొక్కితే ఓడవటం, స్విచ్ నొక్కితే ఆగిపోవటం అండి. ఈ రీతిగా కుటుంబాన్ని ఏ రీతిగా శుభ్రం చేసుకుంటున్నామో నీ దేహంలో ఉన్నటువంటి నీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలనే ఆలోచన నీకు నీవుగా స్థిరపరచబడేటువంటి ఆలోచనగా కలిగి ఉండాలండి. ఈనాడు కుటుంబాల్లో ప్రియులారా, అపవాది అనేక రకాలుగా అనేక విధములుగా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ప్రియులారా, నీ కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు మార్చబడాలంటే నీవు దేవుని బిడ్డవై ఉన్నావన్నది, దేవుడు నీ దేహమై ఉన్నాడు, నీ యొక్క దేహంలో దేవుడు ఉన్నాడన్నది, అంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదన్నది నువ్వు ప్రప్రథమంగా గుర్తు చేసుకోవాలి. నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నీ కుటుంబము యోగ్యమైనదిగా ఉండాలంటే నిత్యము నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నిత్యము నీ కుటుంబంలో దేవుని వాక్యము ధ్యానించాలి. నిత్యము నీ కుటుంబంలో దేవుడు ఉండేటువంటి ఆ భక్తి కనపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కుటుంబంగా నీ కుటుంబం ఉంటే నిన్ను బట్టి అనేక కుటుంబాలు మార్చబడతాయి. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మార్చబడతారు. నిన్ను బట్టి నీ బంధువులు మార్చబడతారు. నిన్ను బట్టి అనేక మంది మార్చబడే ఆ గొప్ప ధన్యత పరిశుద్ధాత్ముడు దయచేస్తాడండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇల్లు ఇలా ఉండాలని దేవుడు చెబుతున్నాడండి. మొదటి మాట, నీ గృహము నీ ఇల్లు ఎలా ఉండాలి? బైబిల్ చెబుతున్నటువంటి మాట, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. మొదటి మాట. రెండవ మాట, ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడును, అది దేవుని ద్వారా, నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా నీ ఇల్లు కట్టబడాలి. మూడవ మాట, ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. అయితే ఇల్లు ఎలా ఉండాలి? మొదటి మాట, రక్షణ పొందిన ఇల్లుగా నీ ఇల్లు ఉండాలండి. సువాసన గల ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి.
లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూడగలిగితే చదవాల్సిన పని నేను చెబుతాను. అక్కడ సుంకపు గుర్తులైనటువంటి జక్కయ్య గారు కనపడతాడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ సుంకపు గుర్తులైనటువంటి జక్కయ్య మనకి కనపడతాడు. జక్కయ్య యొక్క జీవితం ఎలాంటిది? పాప సంబంధమైనటువంటి జీవితం, అధిక వడ్డీలు వసూలు చేసేటువంటి జీవితం. మీరు నా వైపు నా మాటలు వినండి, తర్వాత చదువుకుంది కానీ మీరు పర్లేదు. అంటే లైట్ లేదు కాబట్టి మీకు ఆ బ్రేక్ ఇచ్చాను, తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ జక్కయ్య జీవితము ఏ రీతిగా మార్చబడిందో మన కుటుంబాలు కూడా మార్చబడాలి. జక్కయ్య యొక్క ఆశ, ఆలోచన, తలంపులు ఎలా ఉన్నాయంటే చరిత్రలో చూసినటువంటి పుస్తకాలు నేను చదివినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైనటువంటి విషయము, జక్కయ్య తన యొక్క సెల్ఫిష్ కలిగినటువంటి వ్యక్తి. అంటే నేనే, నా మట్టుకే నేను బాగుండాలి, నేనే ధనవంతుని కావాలి, నాకు మించి ఎవరు ఉండకూడదు అనేటువంటి సెల్ఫిష్లో తను ఉన్నాడండి. ఇంకా జక్కయ్య యొక్క స్వార్థం ఎలాంటిదంటే తన మనస్సు ఎప్పటికీ కూడా అనేక మందిని బాధపరిచే రీతిగానే ఉన్నాడే కానీ ఎవరికి మేలు చేసిన వాడుగా దేవుణ్ణి చూడనంత వరకు లేడండి. అవునా కదా? ఎప్పుడైతే ఆ జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన మాటలు తన చెవిని పడ్డాయండి. ఇదిగో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు బెత్లెహేము ప్రాంతంలో పుట్టి ఉన్నాడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, దెయ్యము పట్టిన వారిని విడిపిస్తున్నాడు. ఇదిగో అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నటువంటి దేవుడు ఈ ప్రాంతంలో, ఈ యెరికో పట్టణంలో బయలుదేరి వస్తున్నాడు అనేటువంటి మాట విన్నాడు. విన్న వెంటనే తన హృదయంలో ఒక ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంత కార్యాలు చేశాడు కదా దేవుడు, ఆయన ఒకసారి చూస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది. జక్కయ్య వాస్తవానికి ఆ చరిత్ర పుస్తకాన్ని బట్టి 4 అడుగుల కంటే ఇంకా తక్కువ ఎత్తుండేవాడంట, పొట్టివాడుగా ఉండేవాడంట. తనని వెళ్ళి చూద్దామని చూస్తూ ఉంటే జనాలందరూ గుంపులుగా ఉన్నారుగా. అవునండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా మనం ఈ ప్రాంతంలో ఉన్న సందర్భాల్లో ఆ గొప్ప అద్భుతాలు చేసే ప్రవక్త మన దగ్గరికి వస్తున్నాడని మాట వచ్చింది అనుకోండి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆయన ఒకసారి చూద్దాం, అసలు నిజమా కాదు, పరిశోధన చేద్దాం అని ఉంటామా, ఎదురు చూస్తామా, చూడవా? ఉదాహరణకి ఈ ప్రాంతంలో రోడ్లు వేయబోతున్నారు, రోడ్లు వేయటానికి పరిశీలించడానికి సీఎం గారు వస్తున్నాడు అన్నాం అనుకోండి, ఇక ఎన్ని రాసుకొని రెడీగా ఉంటాం, మనం అన్ని రాసుకొని రెడీగా ఉంటాం. అదే రీతిగా అక్కడ కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారంటూ చూద్దామని ఆ ప్రాంతంలో ఎదురు చూస్తున్న సందర్భంలో జక్కయ్య పొట్టివాడుగా ఉన్నాడు కనుక చాలా తెలివిగా ఉండేవాడు అంటండి. తన మేడి చెట్టు ఎక్కడం అనేది అక్కడ చేసుకొని ఎప్పుడైతే దేవుడిని చూశాడో తన హృదయంలో పశ్చాత్తాపం అనేది మొదలైందండి. కొంతమంది హృదయాలు కనుక మనం ఇప్పుడు చూడగలిగితే బండలుగా ఉండేటువంటి హృదయాలుగా, రాతితో నింపబడిన హృదయాలుగా, లోక సంబంధమైనటువంటి విషయంతో నింపబడిన హృదయాలుగా ఉంటాయి. అందుకనే ప్రియులారా, మన హృదయంలో ఎప్పటికీ దేవునికి స్థానం ఇచ్చే హృదయాలుగా మార్చబడునుగాక. హల్లెలూయా. మన హృదయంలో దేవునికి స్థానం ఉండాలండి. నీ హృదయం నిండా ఐదిందా ఇదిందా, నీ హృదయం నిండా అలా జీవిద్దా ఇలా జీవిద్దా, నీ హృదయం నిండా అలా చేయాలి ఇలా చేయాలని నింపుకొని ఉంటే దేవునికి మన స్థానం ఎక్కడెత్తా? కొద్దిగా ఉంటుందా దేవుడికి స్థానం? ఉండదు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు దేవా, హేమము కంటే నన్ను తెల్లగా మార్చుదేవా అంటున్నాడండి. ఈ సందర్భం నుంచైనా ఇక నుంచైనా మనము రక్షణ పొందిన ఇల్లుగా మన కుటుంబాలు ఉండాలండి. ఒకవేళ రక్షణ పొందకపోతే ఇక నుంచి రక్షణ పొందేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు స్థిరపరచబడునుగాక. రక్షణ పొందేటువంటి ఆ గొప్ప ఆధ్యాత్మిక జీవితము పరిశుద్ధాత్ముడు మీ మీదకి తెచ్చునుగాక. మీ కుటుంబాల్లో రక్షణ ధూపము, రక్షణకు సంబంధించినటువంటి కార్యాలు, గొప్ప మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు నా ప్రభువు జరిగించునుగాక. ఈ లోకంలో మనం రక్షణ పొందకపోతే మనము దేనికి ఉపయోగం లేనటువంటి వారుగా ఉంటామండి. అయితే జక్కయ్య ఆ సందర్భంలో తన జీవితాన్ని మార్చుకున్నాడండి. అందుకని ఆ కుటుంబం రక్షణ పొందిన కుటుంబముగా మార్చబడింది. ఇదిగో ప్రభువా, నేను పాపిని ప్రభువా అని మొట్టమొదట ప్రభు యొద్ద ఒప్పుకున్నాడండి. ఏదైనా ఒకళ్ళు ఉన్నప్పుడు అమ్మా ఎవరైనా పాపం చేస్తుంటే ప్రార్థన చేయండి అమ్మా అన్నాం అనుకోండి, ప్రార్థన చేస్తారా? చేయరు. చేయకపోగా ఎవరు చేస్తున్నారు ప్రార్థన అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారా? చూస్తారండి. ప్రియులారా, మీరు జనముల్లో చేయకపోయినా వ్యక్తిగతంగా ప్రార్థించుకొని ప్రభు యొద్ద ఒక తీర్మానం పొందుకునే వారంగా ఉండాలి. జక్కయ్య చెప్పినటువంటి మాట, ప్రభువా
ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాను వారికి 4 గంటలుగా తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానని తెలియపరిచాడండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ధనమున్న వారికి మంచి ఖ్యాతి ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ వారు నావారు అనే స్థితి మనం కలిగి ఉంటామండి. అయితే ఆ సందర్భంలో జక్కయ్య కుటుంబంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటంటే హృదయాలు మార్చబడ్డాయి, తన హృదయము మార్చబడింది. అందుకని దేవుడు తెలియపరిచినటువంటి మాట, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఎందుకు రక్షణ వచ్చిందంటే ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడండి. ఇప్పుడు మన కుటుంబాల్లో రక్షణ వస్తుందా? రక్షణ పొందినటువంటి మనము మన కుటుంబాల్లో ఉత్సాహగానము చేస్తున్నామా? ప్రభువుని మహిమపరుస్తున్నామా? ప్రభువుని కొనియాడుతున్నామా? ప్రభువుని ఆరాధిస్తున్నామా? ప్రభువుని ప్రార్థన చేస్తున్నామా? సమస్తము దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మా కుటుంబంలో నీ ఉండు ప్రభు అని ప్రభు ఎంత గోచాడుతున్నామా? లేదే. ఎప్పుడు 8 గంటల ఇద్దా చక్రవాకం సీరియల్ చూద్దామని ఎదురు చూస్తాను. వాస్తవానికి చెప్పాలి, ఇప్పుడు అవి లేవనుకోండి, వేరే మారి ఉంటాయి. ఇంటి దీపం కాలిపోను, జీవితాలు పతనమైపోను, ఈయన సీరియల్. దేవుడి దయవల్ల ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన తర్వాత సీరియల్ కొద్దిగా దూరం అయిపోయినాయి. ఏనా యూట్యూబ్లో ఏం చూస్తున్నారంటే కూర, మటన్ కూర ఎలా చేయాలి, 2 నిమిషాలు ఎలా చేయాలి, ఏమండి, లేకపోతే ఇంట్లో వెరైటీలు ఏం తినాలి ఏందని ఆలోచన కలిగి ఉంటున్నామండి. పిల్లరా, దేవుని సన్నిధిలో నిలబడి నేను చెబుతున్నాను, భయంకరమైన కటువు దినాలు మన ముందు రాబోతున్నాయండి. దేవుని వాక్యము వినటానికి కూడా సమయం, అంటే దేవుని వాక్యము కూడా వినలేనటువంటి పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయి. చరిత్రను బట్టి మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క విషయంలో ప్రకటన గ్రంథంలో తెలియపరిచినటువంటి తెగుళ్ళు, శోధనలు, వేదనలు, యుద్ధాలు, ఇదిగో దేశాల మీద యుద్ధాలు, ప్రపంచాల మీద భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక దేశానికి ఇంకో దేశానికి పడట్లా, ఒక సేవకుడికి ఇంకో సేవకుడికి ఎట్టపడదు, ఒక విశ్వాసికి ఇంకో విశ్వాసికి ఎట్టపడదు. నిజంగా మాట్లాడితే అవునా కదా? ఎట్టపడదో దేశానికి పడట్లేదండి. ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని 40 దేశాలు సిద్ధపాటుగా ఉన్నాయి. కానీ ఆ దేశము దేవునిచే నిర్మించబడింది కనుక, దేవుడు పుట్టి ఉన్నాడు కనుక ఆ దేశాన్ని ఎవరు కదిలించలేకపోతున్నారండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా మన కుటుంబాలు దేవుడు కట్టబడును గాక. అపవాది తలంపులు మన కుటుంబాల నుంచి దేవుడు లయపరచబడును గాక. మన కుటుంబంలో దేవుడు ఉండును గాక. మన కుటుంబాల్లో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం ఇక మొదలుకొని జరిగించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మన ఇల్లు ఎలా ఉండాలన్నది చూస్తే నీతిమంతుల ఇల్లుగా ఉండాలండి. నీతిమంతుల ఇల్లుగా ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం చదువుతారమ్మా. నీతిమంతుని ఇల్లు రైట్ గొప్పదననిది భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుని ఇల్లు ఎలా ఉంది? గొప్ప ఘననిధి లాగా ఉందండి. ఇప్పుడు మన కుటుంబాలు మనం నీతిమంతులుగా ఉన్నాం అనుకోండి, అది గొప్ప దేవునికి ఇష్టమైన నిధిగా మార్చబడుతుంది, దేవునికి ఇష్టమైన ఇల్లుగా ఉండబడుతుంది. కనుక ప్రతి కుటుంబంలో నేను ఉదయకాలమున విజయవాడలో తెలియపరిచినటువంటి మాట ఏమైందంటే, భార్య భర్తలు దేవుని యందు నీతి కనపరిచేవారుగా ఉండాలి, వారు నమ్మకస్తులైనటువంటి వారుగా ఉండాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. క్రిస్టియన్ మ్యారేజ్లో ప్రమాణాలు చేసేటప్పుడు చూడాలి, అందరూ చక్కగా ప్రమాణాలు చేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటే నేను వీళ్ళ జీవితాంతం ఉంటారా లేదని ఆలోచన చేస్తూ ఉంటానండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆలోచన ఏంటంటే ఫ్యూచర్ కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను ఒక్కోసారి. హల్లెలూయా. ప్రమాణాలు చేయమంటే ఎంత సిగ్గో, ఎంత ముఖమాటమో. ఇంకా ప్రమాణాలు చేసేటప్పుడు ఆ పెళ్లి వారి యొక్క సంఘం, అంటే పెళ్లి వారి యొక్క బృందం, పెళ్లి కూతురు వారి బృందం ఎదురు చూస్తారా లేదా? మా అమ్మాయి బాగా చెప్పింది, మా అబ్బాయి బాగా చదువుతాడని. అది నువ్వు చెప్పేటప్పుడు భలే చదువుతారండి. కలిమిలో లేమిలో బాధలో శోధనలో వేదనలో నేను కలిమి తోడుగా ఉంటాను, బలపరుస్తాను, నిలబరుస్తాను అంటారు. కొద్ది దినాలు అయిపోయిన తర్వాత ఆ ప్రేమ ఏమైపోతుంది అర్థం కావట్లేదు. అవునా కదా? అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి నీతి వ్యర్థముగా మార్చబడుతుందండి. పిల్లరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో సాక్షిగా, సంఘ పెద్దల ఎదుట సాక్షిగా,
ఇదిగో ఈ పెళ్లికి వచ్చినటువంటి బిడ్డల ఎదుట సాక్షిగా నానాడు ప్రమాణం మనం చేశామే, పెళ్లి ప్రమాణం, అది జీవితాంతం ఎందుకు గుర్తుండదో తెలుసా? కొద్ది దినాలు గడవగానే అపవాది కుటుంబాల్లోకి ఎంటర్ అవుతాడండి. కనుక ప్రియులారా, మన కుటుంబాలు ఎలా ఉండాలంటే నీతిమంతుని ఇల్లులుగా మార్చబడాలి. ఈ నీతిమంతుల ఇల్లుగా మన కుటుంబాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమంటే నీతిమంతుల ఇల్లుగా మన కుటుంబాలు ఉండాలంటే ఏం చేయాలి? మాట్లాడరేందండి? ప్రార్థన చేసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా మీలో ఏమన్నా దేవునికి ఆయాసకరమైనవి ఉంటే, మీలో ఏమైనా ఇబ్బందికరమైనవి ఉంటే, మీలో ఏమైనా దేవునికి అయిష్టమైనవి ఉంటే వాటిని విడిచిపెట్టి ఇక మీదట వాటి జోలు వెళ్ళకుండా ఉంటే మీ కుటుంబ స్థితిగతులే పరిశుద్ధాత్ముడు మార్చేస్తాడండి. హల్లెలూయా. అంతేగాని వాటిని విడిచిపెట్టేవారంగా లేకపోతే వదిలిపెట్టేవారంగా మనం ఉండటానికి వీల్లేదు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నేను నిలవబడి మాట్లాడుతున్నాను. ప్రతి కుటుంబము నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఆశ్రయం ఉన్నదండి. ప్రతి కుటుంబం దేవుని చే దీవించబడాలని, ప్రతి కుటుంబం దేవుని చే గణపరచబడాలని, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఉండాలని ఆలోచన కలిగి ఉంటుంటే నీలో ఉన్న అనీతిని బట్టి దేవుడు నీ గృహంలో నీలో ఉండలేకపోతున్నాడండి. ఇక నుంచైనా మన కుటుంబాల్లో దేవునికి స్థానం ఇద్దామా? ఇక నుంచైనా దేవుణ్ణి పోలి నడిచే వారంగా మన కుటుంబం ఉన్నామా? నేను నా ఇల్లు యెహోవాను సేవిస్తాం, నేను నా ఇల్లు ప్రభుని ప్రార్థిస్తాం, నేను నా ఇల్లు దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాం, నేను నా ఇల్లు ఆయన అడుగుజాడలో నేను నడుస్తానటువంటి కుటుంబాలకు మన కుటుంబాలు ఉండగలిగితే ప్రతి విధమైన శోధన ఎదిరించే ఆ శక్తి పరిశుద్ధాత్ముడు మీకు దయచేస్తానండి. హల్లెలూయా. మూడవదిగా చివరిగా మనం చూస్తే నీ ఇల్లు ఎలా ఉండాలంటే జ్ఞానము గల బుద్ధి గల ఇల్లుగా నీ కుటుంబం ఉండాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? ఆయన అక్కడ నుండి లేచి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా ఒక నిమిషం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మీ చదువుతుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. బండ మీద కట్టిన ఇల్లు యథార్థవంతుల ఇల్లుగా ఉంటుంది. బండ మీద కట్టిన ఇల్లు ఆశీర్వాదపు ఇల్లుగా ఉంటుంది. బండ మీద కట్టిన ఇల్లు సువాసన గల ఇల్లుగా ఉంటుంది. బండ మీద కట్టిన ఇల్లు తీర్మానం చేసుకున్న ఇల్లుగా ఉంటుందండి. ఈనాడు ప్రియులారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని మాటల చేత వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుందండి. ఇక్కడ 2 విషయాలు దేవుడు చెబుతున్నాడు. ఒకటేమో ఇంటి గురించి చెబుతున్నాడు, దేవుని మాట విన్న ఇండ్ల గురించి. రెండవది బుద్ధుల గురించి తెలియపరుస్తున్నాడండి. ఇప్పుడు మన కుటుంబాలు నేను చెప్పిన రీతిగా బండ మీద కట్టబడినటువంటి కుటుంబాలు, అంటే దేవుని వాక్యం మీద కట్టబడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలండి. దేవుని వాక్యం చేత కట్టబడిన కుటుంబాలు ఎక్కడా పడిపోయినట్లు చరిత్రలో లేదు, ఈ యొక్క దినాల్లో ఈ యుగంలో కూడా లేదు, రాబోతున్న యుగాల్లో కూడా ఉండదు. దేవుని వాక్యం చేత కట్టబడిన కుటుంబము, దేవుని వాక్యం చేత మార్చబడిన జీవితము, దేవుని వాక్యం చేత స్థిరపరిచిన జీవితంలో ఎక్కడ కూడా కదల్చబడవండి. మనుషుల చేత కట్టబడిన కుటుంబాలు వేరైపోతాయి. మనుషుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వేరే రీతిగా ఉంటూ ఉంటాయండి. పిల్లరా, నీ కుటుంబంలో దేవునికి స్థానం ఇవ్వగలిగితే, నీ కుటుంబంలో దేవుని ఆహ్వానించే ఆ పరిశుద్ధత, ఆ భక్తి, ఆ యథార్థత నీవు కలిగి ఉంటే చెప్పసఖ్యము కాని ఆనందముతో నీ కుటుంబాన్ని నా ప్రభువు నింపును గాక. ప్రతి విధమైన బంధకాలు నా ప్రభువు తొలగించును గాక. నీ కుటుంబానికి దేవుడి అధిపతిగా ఉండి అద్భుతమైన ఆశ్చర్యకాలను దేవుడు జరిగించును గాక. నీ కుటుంబానికి దేవుడు అధిపతిగా ఉండి నీవు ఊహించని, నీవు చూడని ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభువు చేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాలు ఎలా ఉండాలి? ఎంతసేపు దేవుడి మాటలు విన్నారు కదా. మన కుటుంబాలు ఎలా ఉండాలి? రైట్. నీతిమంతుని పోలిన ఇల్లుగా మన కుటుంబాలు ఉండాలి. బండ మీద కట్టిన ఇల్లులా ఉండాలి. ఇంకా ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబంగా ఉండాలి. రైట్. ఇంకా
ఉదయకాలపు ప్రార్థన దేవుడు సన్నిధికి వెళుతుంది కనుక ఉదయకాల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కనుక ఇదిగో ఈ మొదటి జామున చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. అవును, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏదైతే మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తుందో ఇక మీదట దాని దరిదాపులో కూడా మనం వెళ్ళకూడదండి. ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడు వెనువెంటనే చేయాల్సిన పని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రార్థించాలండి. ప్రభువా నాకు సహాయం దయచేయ, నా కుటుంబాలు నా జీవితాలను బ్రతుకులు మార్చని ప్రభువుని వేడుకునే వారంగా ఉండాలండి. ఇది అందరం ఆచరించగలిగితే నీ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబముగా ఉంటుందండి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కుటుంబముగా నీ కుటుంబం ఉంటే ఏ కొదువ, ఏ కొరత, ఏ లేమి దరిదాపులో కూడా రాదు. హల్లెలూయా. ఉదయకాలం నేను విజయవాడలో మాట్లాడిన మాటలు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉండాలంటే అది ఎలా? ఇప్పుడు మీరు చెప్పండి ఎలా? చెడు విసర్జించాలి. ఓకే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉండాలంటే ఎలా అంటే వ్యక్తిగత ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి సంతోషించేటువంటి జీవితం నీవు కలిగి ఉండాలండి. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారా? నా జీవితాన్ని బట్టి, నా నడవడికను బట్టి, నా మాటను బట్టి, నా క్రియను బట్టి, నా పరిశుద్ధతను బట్టి దేవునికి సంతోషించే రీతిగా నేను ఉన్నానన్నది జ్ఞాపకం చేసుకున్నారా? ప్రార్థనలో ప్రభువా నాకు సంతోషం దయచే, ప్రభువా ప్రభువా నాకు అది దయచే ప్రభువా ప్రభువా నాకు కారు దయచే, బండి దయచే, నాకు అది దయచే, ఇది దయచే అని అడుగుతూ ఉంటామే. ప్రభువా నిన్ను సంతోషపరిచే జీవితం నాకు దయచే ప్రభువా ప్రభువా నీకు ఇష్టమైన జీవితం నాకు దయచే ప్రభువా ప్రభువా నీతో నడిచే సహవాసం నాకు దయచేయని మనం ప్రార్థన చేస్తున్నామండి. నేను అడుగుతానండి, వెరీ గుడ్. మీ సన్నిధి మాదిరిలో నాకు కావాలి, అది ప్రార్థన జీవితం నాకు కావాలి, ప్రార్థన పడుగా చేయండి అంటారు. అది ప్రార్థన పడుగా చేయడం. ఎప్పుడైతే మనం ప్రభుతో ప్రార్థనలో పోరాడుతూ ఉంటామో దేవుడు చేసే ఆశ్చర్య కార్యం ఏంది తెలుసా? నీకు తెలియకుండానే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రభుతో సహవాసం కలిగి ఉంటావో నీకు తెలియకుండానే నీలో దేవునికి ఆయాసకరమైంది దేవుడు దూరపరుస్తాడు. నీకు తెలియకుండానే నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన రీతిగా ప్రభువు మలుస్తాడండి. హల్లెలూయా. అందుకని మన ప్రభువు ఏదైనా చేయగలిగిన సమర్థుడే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. కనుక ప్రియులారా, ఇక నుంచైనా మన కుటుంబంలో దేవుని పోలి నడిచే కుటుంబముగా మార్చబడాలండి. మన కుటుంబాల్లో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మన కుటుంబాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి, మన కుటుంబాల్లో నీతి కలిగి ఉండాలి, మన కుటుంబాల్లో యథార్థత ఉండాలి, మన కుటుంబాల్లో నిత్యము ప్రభువుని ప్రార్థించే ఆ ప్రార్థన యోధులుగా మనం మార్చగలిగితే మన కుటుంబంలో ఉన్నటువంటి అపవాది సంబంధమైన బంధకాలు పరిశుద్ధాత్మలు తొలగించి అనేకమైన మేలుతో మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం ఎవరైనా. ఇదిగో దినాన మనకి ఎన్ని శోధనలు, ఇప్పుడు మనకు వచ్చిన శోధన కరెంటు పోయింది, అయినప్పటికీ దేవుని వాక్యము ఆగలేదండి. మీరు గమనించగలిగితే కరెంటు ఉన్నప్పుడు దేవుడి మాటల కంటే కరెంటు పోయిన తర్వాత శక్తివంతమైన మాటలు దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా మా కుటుంబముల గురించి మీరు మాట్లాడిన ఉన్నతమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మా కుటుంబాల్లోనైనా ప్రభా నిత్యము నిన్ను మహిమపరిచే కుటుంబాలుగా మార్చండి తండ్రి. ఈరోజు మీరు ఏ ఏ సందర్భాలు అయితే ఎత్తిపట్టి మాట్లాడారో వాటన్నిటి మీద ఆధారపడి జీవించే కుటుంబాలుగా నీ బిడ్డల కుటుంబాలు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థించుకోగలరా? ఒకవేళ బయటికి చేయడానికి ఇబ్బందిగా ఉంటే మనసులో అయినా మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇదిగో మీ కుటుంబాల్లో ఆర్థికపరమైన స్థితి ఉందా, మీ కుటుంబాల్లో అనారోగ్యం ఉందా, మీ కుటుంబాల్లో అపవాది ఏలుతూ ఉన్నాడా, మీ కుటుంబాల్లో భయంకరమైనటువంటి శోధనలు ఉన్నాయా, ఎప్పుడు చూసినా కుటుంబాల్లో అది ఇది అది అని గలబెల్లో లేకపోతే గొడవలు, ఏదైనా వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయా? ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరుడి, ఈ సందర్భంలో నీవు ప్రభువుని ప్రార్థించగలిగితే నీ హృదయ భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీకున్న సమస్యని దేవుడు విడిపించబోతున్నాడు. నువ్వు ఏదైతే తలంచావో, ప్రభుని ప్రార్థించావో అది పరిశుద్ధాత్ముడి సమయంలో ఆలకిస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకొని ప్రతిదీ కూడా దేవుని యొద్ద ప్రార్థన చేద్దామండి. ఇదిగో జక్కైన పోయిన కుటుంబంగా మన కుటుంబం మార్చబడాలండి. ఇదిగో మన కుటుంబము బుద్ధి కలిగిన కుటుంబముగా, ఇదిగో పునాదుల మీద కట్టబడిన కుటుంబముగా ఉండాలి. మన కుటుంబాల్లో యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వాలండి. దేవా మా కుటుంబాల్లో నీవు ఉండు ప్రభువా, మా జీవితంలో మీరుండు ప్రభువా,
మా నడవడికలో మీరు ఉండండి తండ్రి. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను తండ్రి, ఈ పని నువ్వు జరిగినట్లు నన్ను తండ్రి నడిపించు ప్రభు అని మనం ఏ పని చేస్తున్నా, ఏ పని ఆరంభిస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా ప్రభువుకి ప్రార్థన చేయడం మొదలు పెట్టగలిగితే నువ్వు ఆశించిన దానికంటే ప్రభు ఊహించని కార్యాలు చేయబోతున్నాడండి. ప్రార్థన చేద్దాం అందరం. నలిగిన మనసుతో ప్రభుని ప్రార్థిద్దామండి. ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది భక్తులు పెందలాడే లేచి ప్రభుని ప్రార్థిస్తున్నారని గొప్ప ధన్యత వారికి ఇచ్చున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే ధన్యత వారికి ఇచ్చున్నారు. ఇక మనం ఆ శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుని కృపలో ఎందుకు ఆస్వాదించబడలేకపోతున్నాం? ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగా ఎందుకు ఉంటున్నాం? ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ సమస్యలు, ఈ మాటలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఎందుకు మన మీదకి వస్తున్నాయి అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియా సహోదరుడా, ఇక నుంచైనా మన యొక్క జీవితాన్ని మార్చుకుందామండి. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబంలో ఇదిగో భార్యాభర్తలు దేవుణ్ణి ప్రార్థించే వారికి ఉండాలండి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు రావడానికి వీలు లేదు. ప్రియా సహోదరులారా, ఇదిగో కుటుంబం ప్రార్థన చేస్తే ఆ కుటుంబం దేవునికి ధూపం వలె ఆ ప్రార్థన వెళుతుందండి. పరలోకంలోనికి దేవుని యొక్క ప్రార్థన వెళ్ళే భక్తి పరులుగా మనం లేవనెత్తాలండి. మనం చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇదిగో నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే స్థితి, దేవుణ్ణి ఇష్టపడే స్థితి, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించే స్థితి నువ్వు కలిగి ఉంటే ఈ లోకములో ఆయన ద్వారా పొందుకునే సమస్తము కంటే పరలోకములో అత్యధికమైన బహుమానం దేవుడు దయచేయబోతున్నాడండి. ప్రార్థన చేద్దాం అందరం. మహాపరిశుద్ధుడు ఆ పరలోకమందున్న మా దేవ, ఇదిగో తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన మాట, ప్రతి మాట అమూల్యమైన మాటలు మీరు మాట్లాడారు తండ్రి. ఈనాడు కుటుంబాల్లో అల్లర్లు ఉంటున్నాయి తండ్రి. కుటుంబాలు ఎన్నో భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఉంటున్నాయి తండ్రి. ఇదిగో ఈరోజు కుటుంబంలో నేను ఉన్నానా అన్నది మీరు జ్ఞాపకం చేశారు. నీ దేహము దేవుని ఇల్లై ఉన్నదని తెలియపరిచావు తండ్రి. ఈ దేహముతో ఏమి చేయాలి, ఈ దేహముతో మీరు ఇచ్చిన ఈ ఆత్మని ఎలా మీరు బలపరచాలి సూటిగా మీరు మాట్లాడారు తండ్రి. ఇదిగో మాకు సమయం ఉన్నప్పుడల్లా మీ పాదాల చెంత ప్రార్థించే సమయాన్ని దయచే ప్రభా. కుటుంబంగా ఉన్నటువంటి మేము బిడలమైనప్పటికీ అందరము వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవం మీరు మాకు దయచేయండి తండ్రి. ఇదిగోనైనా తండ్రి, నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ మాటలు విన్నటువంటి బిడ్డల యొక్క జీవితంలో నీ వాక్యము నీరు కట్టి ఫలించడానికి మీరు కృప దయచేయండి ప్రభా. నీ బిడ్డలు తిరిగి వెళుతూ ఉండగా ఇంటికి ఇదిగో మా కుటుంబము దేవుని పోలిన కుటుంబముగా ఉండాలి. మా కుటుంబము పునాదులు వేయబడిన కుటుంబముగా ఉండాలి. ఇదిగో మా కుటుంబంలో నిత్యము ప్రార్థనలు ఉండాలి. మా కుటుంబంలో నిత్యము ప్రభుని ఆరాధించాలనేటువంటి ఆ ప్రేరణ దయచేసి కుటుంబాలుగా మీరు నీ బిడ్డలు మీరు ఆశీర్వదించుదురుగాక. నీ బిడ్డల జీవితంలో ఒక నూతన కార్యం మీరు జరిగించుదురుగాక. ఇదిగో తండ్రి, బిడ్డలైనా ప్రభా, ప్రియులు ఏదో చేసి పని చేసినైనా ప్రభా కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ అపవాది అనేక రకాలుగా నైనా తండ్రి దూరపరుస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, బాధపరుస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అనేక మంది రక్షణ పొందుకుందాం అనుకుంటున్నారు కానీ రక్షణ భాగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు ప్రభా. అనేకమైన కుటుంబాలు నిన్ను పోలి నడవాలనుకుంటున్నారు కానీ ఏదో సమస్యలో తండ్రి ఆనాడు అవమానం మోసపుచ్చిన సాధారణ యొక్క వలలో పడిపోతూ ఉన్నారు తండ్రి. ఆ రీతిగా ఉండకుండా ఏ వేదన, ఏ శోధన, ఏ అనారోగ్యం, ఏ సమస్య వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా ప్రార్థించుకునేటువంటి ప్రార్థనా పరులుగా నీ బిడ్డలు మీరు మార్చుదురుగాక. ఆ ప్రార్థన బట్టి నీ బిడ్డల కుటుంబాల యొక్క స్థితిగతులు మీరు మార్చుదురుగాక. ఇదిగో తండ్రి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తులని మీరు అన్నారు ప్రభా. నీ బిడ్డలు కూడా ఇదిగో నా యొక్క నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకస్తులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినాన్ని మేము కొద్దిమందిగా కూడుకొని నీ సన్నిధిలో తండ్రి నీ మాటలు విన్నాం ప్రభా. విన్న ప్రతి మాటని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించే మనసు నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలము ప్రభు సన్నిధిలోకి వచ్చిన ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సంఘపు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. నన్ను ఎవరైతే ప్రార్థన అవసరం అడిగారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతకు మించి ఈ ప్రపంచంలో నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి కుటుంబము నీతో నడిచే సహవాసం దయచే ప్రభు. ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరుండి అధిపతిగా ఉండి నడిపించండి తండ్రి. ఇదిగో మీరు తలగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఇది మొదలుకొని ప్రతి కుటుంబాన్ని మిమ్మల్ని పోడి నడిచే కృపతో నడిపించండి. ప్రతి కుటుంబంలో మీరుండి రానున్న దినాల్లో నా ప్రభువు నా జీవితంలో అద్భుత కార్యాలు చేశారు. నా ప్రభువు నా జీవితాన్ని, నా స్థితిగతుల్ని, నా కుటుంబాన్ని మార్చాడని సాక్ష్యం చెప్పే కుటుంబాలుగా నీ బిడ్డల కుటుంబాలు మీరు మార్చుదురుగాక. ఇది మొదలుకొని నీ బిడ్డల కుటుంబాల్లో ఆనందము, సంతోషము, సమాధానము,
పొందుకునే ఆ కృప మీరు దయచేయుదురు కాక. ఆమేన్. ఇదిగో ఏమేమున్నా, ఏ కొరత ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మీరు తొలగించి బలపరచండి. ప్రాముఖ్యంగా కుటుంబాలు కట్టబడుతున్నటువంటి జయమ్మ గారి కుటుంబాన్ని బట్టి, ఇదిగో సంఘ బిడ్డలు కృష్ణ కుటుంబాన్ని బట్టి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాం. మీరే ఆ కుటుంబాలను కడుతున్నారు ప్రభా. గడిచిన దినాల్లో కొన్ని సంవత్సరాల క్రితం మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ సమయాల్లో వీలు కాలేదు. కానీ తండ్రి, ఈ సమయంలో ఊహించని రీతిగా నీ బిడ్డల కుటుంబాలు మీరు కడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఏమైనా అవసరతలు ఉంటే మీరు సరిచేయండి. ఇంకా వాటికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. నీ బిడ్డల కుటుంబాలు కడుతూ ఉంటే చుట్టూనటువంటి కుటుంబాలు ఎంతో ద్వేషముగా, అసూయగా, ఒకలాంటి దురుద్దేశం కలిగి ఉంటుండగా వారి మనస్సులు మీరు మార్చి నీ బిడ్డల వైపు ప్రేమగా ఉండే మనస్సులు నీ బిడ్డలకు దయచేయదు గాక. ప్రతి ఒక్కరు తండ్రి సహోదర ప్రేమ కలిగి ఉండి నిన్ను మహిమపరిచే కృపతో నింపుదురు గాక. నీ బిడ్డలు త్వరితముగా కుటుంబాలు నాయన తండ్రి కట్టబడి మేమందరము సంఘముగా ఆ కుటుంబాల్లో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి గణపరిచి కొనియాడే ఆ గొప్ప మంచి తరుణము ఈ సంవత్సరంలో నీ బిడ్డలకు మీరు సమృద్ధిగా దయచేయుదురుగా. కుటుంబాలుగా దీవించండి ప్రభా. ప్రతి విధమైన బలహీనతలు నీ బిడ్డల నుంచి మీరు దూరపరచండి. ప్రతి విధమైన సమస్యలు తొలగించండి. ప్రతి విధమైన మీకు ఆయాసకరమైన ప్రతిదీ తొలగించండి. మాట చేతనైనను, చూపు చేతనైనను, ఆలోచన చేతనైనను, హృదయము చేతనైనను, నడిపింపు చేతనైనను ఎక్కడ కూడా తండ్రి అపవాదికి తావివ్వకుండా ప్రతి విషయంలో తన మట్టుకు మా మట్టుకు మేము అంటే ఎవరి మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టమైన రీతిగా నేను ఉంటున్నానా, దేవుని ఆనందించే భక్తి నేను కలిగి ఉంటున్నానా, నా కుటుంబంలో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఇదిగో నా కుటుంబం కూడా జక్కే కుటుంబాలుగా మార్చబడాలి. నా కుటుంబాల్లో కూడా దేవుడు ఉండాలి. నా కుటుంబాల్లో దేవుని యొక్క ప్రార్థన దూపం నేను ఉండాలనేటువంటి ఆలోచన దయచేసి నీ బిడ్డలు మీరు మనసారా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దామని అందరం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తియు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసములో మీ కుటుంబాలకు తోడై ఉండి ప్రతినిత్యము మీ కుటుంబాల్లో దేవుడు ఉండేటువంటి ఆ భక్తి, ఆ యథార్థత, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదన్నది నిత్యము నీవు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించేటువంటి అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేసి మనసారా నా ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా కుటుంబాలుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప మీకు మీ కుటుంబాలకు దేవుడు తోడై ఉండి నడిపించును గాక. మరొకసారి మీ అందరికి పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.